కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా ఎన్నికలకు ముందు ఏమన్నాడు ప్రైవేటీకరణ విషయంగా, ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు అనేది నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరంతా కూడా ఒకసారి నేను ప్లే చేస్తా, వినండి ఒకసారి. విశాఖపట్నం ఆత్మనమికి మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని సోలం సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. అందరూ కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం ఉంటాం, శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కనేది మన ఆత్మ. విశాఖ ఉక్కు కాదయా, నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తారా? ఏనయ్యా మీరు అందుకే చెప్పాలి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయే ప్రాఫిట్ లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? తమాషాగా ఉంది. మీకు ఒక నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. నాడు నేడు ఆ రోజు ఏమన్నాడు? ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నాడు? నిజంగా ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం, కలిసి పోరాడుతాం, కార్మికుల ఉద్యమానికి మద్దతు అంటూ వీర డైలాగులు పీకాడు. కార్మికులందరితో కూడా చెప్పించాడు. ఈయన చెప్పడము వాళ్ళందరితో చెప్పించడము బాగుంది. ఇవాళ ప్రైవేటీకరణపై ప్రశ్నిస్తే పని చేయకుండా జీతాలు ఇవ్వాలా? ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎలా? ఊరికే జీతాలు ఇస్తారా? పక్కనే మరో ఫ్యాక్టరీ ప్రైవేట్ వాళ్ళది వస్తా ఉంది, వాళ్ళు లాభాల్లోకి వెళ్తారు అని చెప్తూ తమాషాలు చేయొద్దు. పీడీ యాక్టులు పెట్టి లోపల వేస్తాను.